సో ఫ్రోజన్ షోల్డర్ అనేది మనకి రెగ్యులర్గా పేషెంట్స్ ప్రజెంట్ అయ్యే కామన్ కంప్లైంట్ అండి. సో మనం సడన్గా మేము చేయి లేపలేకపోతున్నాం, ఒక నెల వరకు మేము చేయి ఇక్కడ దాకా లేపాము, మాకు ఇప్పుడు ఇక్కడ దాకే లెగుస్తుందని చెప్తారు. మోస్ట్ కామన్గా వచ్చేసి డయాబెటిక్స్ అండి. సో ఎవరైతే క్రానిక్ డయాబెటిక్స్ ఉంటారో వాళ్ళకి ఫ్రోజన్ షోల్డర్ అనేది రెగ్యులర్గా చూస్తాం. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎనీ ఇంజురీస్, రిపిటేటివ్ మైక్రో ట్రామాస్ కానీ ఏదైనా ఇంజురీ అయినప్పుడు మనకి ఈ షోల్డర్ చుట్టూ ఒక క్యాప్స్యూల్ అనే పొర ఉంటుంది. ఆ క్యాప్స్యూల్ అనే పొర ఎప్పుడైతే మనకి బిగుసుకుపోతుందో ఈ ఫ్రోజన్ షోల్డర్ అనేది మనం కామన్గా చూస్తామండి. సో ఈ ఫ్రోజన్ షోల్డర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మూమెంట్ రిస్ట్రిక్షన్, సో ఈ మూమెంట్స్ అనేది కోల్పోతారు. సో ఫస్ట్ మూమెంట్ టు రిస్ట్రిక్ట్ వచ్చేసి ఇలా వెనక్కి తిప్పటం అండి, అండ్ లాస్ట్ మూమెంట్ టు రిస్ట్రిక్ట్ వచ్చి ఇలా బయటికి తిప్పటం. సో వయా మీడియాలో మనకి ఈ ఫార్వర్డ్ ఎలివేషన్, ఈ సైడ్ వర్డ్ ఎలివేషన్ ఇవన్నీ గ్రాడ్యువల్గా రిస్ట్రిక్ట్ అవుతాయి. ఒకసారి మనకి మొత్తం అన్ని మూమెంట్స్ రెస్ట్రిక్ట్ అయితే దాన్ని గ్లోబల్ రెస్ట్రిక్షన్ ఆర్ ఫ్రోజన్ షోల్డర్ అంటారు. సో దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చి ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఈస్ కన్జర్వేటివ్ ఫిజికల్ థెరపీ అండ్ ఎక్సర్సైజెస్ అండి. సో గ్రాడ్యువల్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్, అల్ట్రాసౌండ్ థెరపీ, దీనివల్ల మనకి కొంచెం మూమెంట్స్ అనేవి రీగెయిన్ అవుతాయి. అట్లాగే ఫర్ పెయిన్ ఎనసియాయిడ్స్, సో టాబ్లెట్స్ వల్ల మనకి ఆ పెయిన్ రిలీఫ్ అనేది వస్తుంది. అండ్ థర్డ్ వచ్చేసి ఇంజెక్షన్స్, ఎయిదర్ పిఆర్పి ఆర్ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇవ్వటం వల్ల మనకి పెయిన్ రిలీఫ్ వస్తుంది. అండ్ ఫ్యూ పేషెంట్స్ మనకి ఇన్స్పైట్ ఆఫ్ యూజింగ్ ఆల్ దీస్ 3 ట్రీట్మెంట్స్ ఇంకా రెసిస్టెంట్గా ఉంటారు, మూమెంట్స్ అనేవి ఇంకా రెస్ట్రిక్టెడ్గా ఉంటాయి. వాళ్ళకి ఆర్థ్రోస్కోపీ అంటే కీ హోల్ ద్వారా మనం కెమెరాని జాయింట్ లోపలికి పంపించి ఎక్కడైతే ఆ టైట్నెస్ ఉందో దాన్ని మనం రిలీజ్ చేయడం జరుగుతుంది. దానివల్ల మనకి మూమెంట్స్ అనేది మళ్ళీ రీగెయిన్ చేసుకోవచ్చు.